అవనిగడ్డలోని కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత రైతులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. నష్టం అంచనాను పారదర్శకంగా పూర్తి చేయాలని, వరదల ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏమైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అందరికీ కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేస్తారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, దానికి సంబంధించి చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.